ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్ లో నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ క్రమంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తుల జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తుల జప్తునకు ఆదేశాలు ఇచ్చింది. కేవీఎస్ ఇన్ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మి పేరిట ఉన్న ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేసింది. సిట్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏదైతే గత ప్రభుత్వ హయాంలో మాజీ శాసనసభ్యులైతే గనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ యొక్క మద్యం కుంభకోణంలో అయితే గనుక భారీగా అవినీతికి పాల్పడుతూ కూడా కమిషన్ల పేరిట అయితే గనుక ఆ అవినీతికి పాల్పడినట్టు ఇటు సిట్ అధికారులు గుర్తించడం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసు అనేది వెలుగులోకి తీసుకురావడంతో ఇందులో ప్రధానమైనటువంటి నిందితులను అయితే గనుక అదుపులోకి తీసుకోవడం, వారిని అయితే గనుక విజయవాడ సబ్ జైలు అయితే తరలించడం కూడా జరుగుతోంది. ఇక తాజాగా చూసుకున్నట్లయితే గనుక ఈ యొక్క మద్యం కుంభకోణంలో భారీగా అవినీతికి పాల్పడినట్టు కూడా దాదాపు చెవిరెడ్డి కుటుంబం అయితే గనక ఆస్తులు కూడబెట్టినటువంటి నేపథ్యంలోనే అయితే గనక ఇటు ప్రభుత్వం ఆస్తుల అటాచ్మెంట్ చేస్తూ కూడా ఒక నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇటు నెల్లూరు జిల్లాలో భూ లావాదేవీలు కావచ్చు, తిరుపతి జిల్లాలో భూ లావాదేవీలు కావచ్చు, సుమారు దాదాపు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఇటు సిట్ అధికారులు తనిఖీలు చేయగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు మీద అంటే గత ప్రభుత్వంలో కూడా ఆస్తులు కూడబెట్టినటువంటి నేపథ్యంలోనే ఇటు భారీగా కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి ఇటు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో తనిఖీలు చేయగా భారీగా అయితే గనక అవినీతికి భారీగా అయితే గనక అవినీతి వెలుగులోకి వచ్చిందంటూ కూడా ఇటు సిట్ అధికారులు తేల్చడంతో ఈ డీటెయిల్స్, ఈ ఆధారాలన్నీ కూడా ఉన్నతాధికారులకి సబ్మిట్ చేయడంతో ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే గనక ఆస్తుల అటాచ్మెంట్ చేయాలంటూ కూడా ఇటు ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి విజయవాడ కోర్టులో దరఖాస్తు చేయాలంటూ కూడా ఇక ఆదేశాలు జారీ చేయడంతో దీనికి సంబంధించి అంటే చెవిరెడ్డి కుటుంబంలో ఏదైతే ఇన్వాల్వ్మెంట్ ఆస్తులు కూడబెట్టారో అంటే ఇటు చెవిరెడ్డి కుటుంబం అంటే చెవిరెడ్డి ఇన్ఫ్రా ఏవైతే కేవీఎస్ ఇన్ఫ్రా ఎండీగా ఉన్నటువంటి చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మకి సంబంధించినటువంటి ఆస్తుల అటాచ్మెంట్ తో పాటు అదేవిధంగా సిఎంఆర్ ఇన్ఫ్రా ఎండీగా ఉన్నటువంటి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులను సైతం కూడా ఇటు అటాచ్మెంట్ చేస్తూ కూడా ఇటు ప్రభుత్వం అయితే కనుక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక దాదాపు 63 కోట్ల రూపాయల్లో భాగంగాను ఇటు 53 కోట్ల రూపాయలు కూడా పెద్ద ఎత్తున బ్లాక్ మనీ చూపించారు అంటూ కూడా ఇటు అధికారులు అయితే కనుక వెల్లడించడం కూడా జరుగుతోంది. 8 కోట్ల మేర వరకు కూడా ఇటు వైట్ మనీ చేశారు. ఈ భూ లావాదేవీలు ఏదైతే ఇటు ఇన్ఫ్రా నుంచి అరబిందో ఫార్మాకి ద్వారా అయితే కనుక భూ లావాదేవీలు జరిగాయంటూ కూడా ఇటు అధికారులు గుర్తించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటు చెవిరెడ్డి కుటుంబం నుంచి భారీగా అయితే గనక బ్లాక్ మనీని కూడబెట్టారంటూ దీనికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ సిట్ అధికారులు గుర్తించడంతో పూర్తి స్థాయిలో వారి యొక్క కుటుంబ ఆస్తుల అటాచ్ అయితే గనక రంగం సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే లిక్కర్ కేసు అనేది కూడా ప్రధానంగా అంటే ఈ కమిషన్ కావచ్చు, అదేవిధంగా కిక్ బ్యాక్ల ద్వారా అయితే గనక మనీని కూడబెట్టినట్టు ఇటు పూర్తి స్థాయిలో సిట్ అధికారుల దర్యాప్తులో భాగంగా అదేవిధంగా టెక్నాలజీ ఆధారంగా కూడా అధికారులు గుర్తించడం జరుగుతోంది. దీని పరిస్థితుల్లో ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులో తీసుకోవడం, జ్యుడిషియల్ రిమాండ్ లో అయితే ఉంచడం, పూర్తి స్థాయిలో అయితే కనుక వారి ఆస్తుల అటాచ్మెంట్ కి అయితే కనుక కీలక అడుగులు అయితే కనుక పడినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక లిక్కర్ స్కామ్ కేసులో ఆస్తుల అటాచ్మెంట్ వరకు కూడా ఈ యొక్క దర్యాప్తు అనేది ప్రారంభమైనట్టు కూడా తెలుస్తా ఉంది. సంతోష్, ఇటు సిట్ అధికారుల దర్యాప్తులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు అక్రమ మార్గంలో ఎంతవరకు ఆస్తులు కూడబెట్టినట్టుగా తెలుస్తుంది? మొత్తంగా కూడా ఇటు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కావచ్చు, జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఇటు సిట్ అధికారులు వెళ్లి తనిఖీలు నిర్వహించగా అసలు చెవిరెడ్డి కుటుంబం పేరిట ఎంత మేర ఆస్తులు ఉన్నాయన్న దానిపై అయితే కనుక ఎంత మేర రిజిస్ట్రేషన్స్ జరిగాయి, ఆ రిజిస్ట్రేషన్ లో భాగంగా ఎంత మేర తగ్గించి కొనుగోలు చేశారు, అదేవిధంగా కొనుగోలు చేసిన అనంతరం కూడా ఏ మేరకు ఒక్కసారిగా భూ విలువలు అనేది పెంచే విధంగా చేశారు, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క వెలుగులోకి అయితే కనుక ఆధారాలన్నీ వెలుగులోకి తీసుకురావడం, దీనికి సంబంధించి దాదాపు 50 కోట్ల పైగా కూడా ఈ యొక్క బ్లాక్ మనీని కూడబెట్టారంటూ కూడా సిట్ అధికారులు గుర్తించడం జరుగుతోంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇక చెవిరెడ్డి తరపు న్యాయవాది కావచ్చు, అదేవిధంగా బంధువులు కావచ్చు, ఇది రాజకీయ కుట్రకోణంగా అయితే కనుక వేధింపులకు గురి చేస్తున్నారు, మేము ఎటువంటి అవినీతికి పాల్పడలేదు అంటూ కూడా ఇటు చెవిరెడ్డి కుటుంబంతో పాటు సాక్షాత్తు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏదైతే ఇటు జ్యుడిషియల్ రిమాండ్ అనంతరం కూడా ఇటు కోర్టుకు వెళ్లే సందర్భాల్లో పలుమార్లు మీడియా ముఖంగా అరవడాలు కూడా చేయడం కూడా జరుగుతోంది.
ఏదేమైనప్పటికీ ఇటు ఆధారాలతోటి సిట్ అధికారుల ఆధారాలతోటి సహా వెలుగులోకి తీసుకురావడంతో ఇప్పుడు ఏ విధమైనటువంటి స్పందన రాబోతుంది, అదేవిధంగా విజయవాడ కోర్టులో దరఖాస్తు చేసుకున్న అనంతరం కూడా ఏ విధమైనటువంటి తీర్పు రాబోతుంది అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.